నిజంగా గూడా అధికారంలోకి వచ్చినాక మీరు ఎమ్మటున్నారు. 2001 నుంచి ఎమ్మటున్నారు. అలాంటి అహంకారం ఏమన్నా పెరిగిందా కేసీఆర్ గారికి? కేసీఆర్ దగ్గర అహంకారం ఉండది. హ్మ్. కేసీఆర్ అంటోడు నినరుగల్లోడు. హ్మ్. ఉట్టిగానే కళ్ళలో నీళ్ళొస్తాయి కేసీఆర్. హ్మ్. ఏడుపొస్తది. ఇంకా జర్ర బాధలు చెప్పినామంటే కారుతాయి నీళ్ళు. హ్మ్. మీరు మంచి క్వెషన్ అడిగిర్రు. హ్మ్. నాకు 2002లో జరిగిన ఒక సంఘటన, హ్మ్. జరిగిన సంఘటన ఇది. హ్మ్. 2002 ఈ మొత్తం తెలుగుదేశం సిటీ అంతా తెలుగుదేశం ఫుల్లు. హ్మ్. ఒక దానం నాగేందర్ ఆడ కాంగ్రెస్ వచ్చిండు అప్పట్ల. హ్మ్. ఎంత టీడీపీ ఉంది. హ్మ్. మా దగ్గర శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయన మంత్రి, ఎమ్మెల్యేగా ఉండే. హ్మ్. ఇక మేము అడ్డగుట్టలనే టీఆర్ఎస్ అడ్డా అది. మేము లీడ్ చేస్తుండే. టీఆర్ఎస్ అడ్డా. ఆ పేదోళ్ళు ఆసియా ఖండంలో అతిపెద్ద మురికివాడ. ఆ పేదలు గరీబోళ్ళు అంతా జై తెలంగాణ అంటుండే మా వాళ్ళంతా. మా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ జిల్లాలుగా తెలంగాణ అంటే ఇక బోరబండ మాది అడ్డగుట్ట ఫస్ట్ బోరబండ. అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి 2002లో. మున్సిపల్ ఎన్నికలు వస్తే 100 సీట్లు ఎంసీహెచ్ అప్పుడు. గ్రేటర్ హైదరాబాద్ కాదు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. 100 సీట్లు. 100 సీట్లకు పోటీ చేస్తే క్యాండిడేట్స్ లేరు మాకు. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే ఒక కోమట ఆయన ఉండే. ఆయన నాకు ఇది మేయర్ కావాలని ఆ ఒక్కసారి మేయర్కు ప్రత్యక్ష ఎన్నిక పెట్టిండు చంద్రబాబు నాయుడు. ఎందుకు పెట్టిండంటే పరోక్ష ఎన్నిక పెడితే ముస్లిమ్స్ అక్కడ ఎక్కువ కార్పొరేటర్లు వస్తున్నాయి, వాళ్ళే మేయర్ అవుతారు అని చెప్పి ప్రత్యక్ష ఎన్నిక పెడితే ప్రత్యేక ఓట్లు అంటే ఒక ఓటు కార్పొరేటర్కి వేస్తారు, ఒక ఓటు డైరెక్ట్ మేయర్కి వేస్తారు, 2 ఓట్లు వేస్తారు అన్నట్టు ప్రజలు. ప్రత్యక్ష ఎన్నిక అంటారు దాన్ని. అట్లా పెట్టిండు. పెట్టినప్పుడు ఒక ఆయన మేయర్ పదవి నాకు కావాలని చెప్పి ఈ గంజి రాజమౌళి గుప్తనే ఉంది, కోమటోళ్ళ సంఘం అధ్యక్షుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఆయన నాకు మేయర్ సీట్ ఇవ్వమని చెప్తే సరే అని ఆయన అప్పట్లో ఈ ఖర్చంతా నేను పెడతా ఏదో అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు తెలుసు మనకు. అయితే ఆయన ఏం చేసిండు, అంతా చూసిన తర్వాత ఓటర్ లిస్ట్లో ఆయనకు పేరు లేదు హైదరాబాద్లో. ఈ రూల్ ఏంటంటే హైదరాబాద్ అయ్యి ఉండాలి, ఓటర్ లిస్ట్లో ఉంటేనే నువ్వు ఇక్కడ పోటీ చేయనీకుంటుంది మేయర్. కానీ తీరా నోటిఫికేషన్ వచ్చినాక పేరు లేదు. పోతే గజ్జెల మధుసూదన్ రెడ్డి అని ఒక ఆయన వచ్చిండు, నేను ఉంటాను. వస్తే పైసలు లేవు మన దగ్గర, పార్టీ దగ్గర పైసలు లేవు. అయితే ఆయన పైసలు ఇస్తా అన్నాడు కదా అని మాకేం చెప్పిండంటే కేసీఆర్ నిజమైన ఉద్యమకారులను కార్పొరేటర్ టికెట్లు ఇవ్వాలి మనం అని ఒక కమిటీ వేసిండు. మృత్యుంజయుడు అని ఒక ఆయన కాంగ్రెస్ల నుంచి వచ్చిన ఒక నాయకుడు, కరీంనగర్ నాయకుని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసిండు. అంటే ఈ టికెట్లు మీరు నిర్ణయించారు అని. అప్పుడు ఆ మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లో కేసీఆర్ వచ్చి నేను అధ్యక్షునిగా ఒక టికెట్ అడుగుతున్నా, అడ్డగుట్ట నుంచి ఎల్లక్క ఉంటుంది అని చెప్పిండు. ఎల్లక్క అంటే ఎవరో మళ్ళీ అదొక పెద్ద కథ ఉంటుంది, చెప్పమంటే టైం ఉందంటే చెప్తా అది కూడా. ఎల్లక్క అంటే ఆమె ఉంటుంది అని చెప్పి ఫస్ట్ లిస్ట్లో 5 పేర్లు అనౌన్స్ అయినాయి. ఈ 100లో ఫస్ట్ లిస్ట్లో టికెట్ వచ్చింది మా అడ్డగుట్టకు ఎల్లక్క. ఎంత పేదరాలంటే వాళ్ళ ఆయన చితకాయదాలు అదే ఇంటింటికి పోయి చెత్త ఎత్తుకొస్తాడు సైకిల్లో. అంత పేదోళ్ళకి ఇచ్చిరా ఆ రోజు టికెట్? గుడిసే అడ్డగుట్టలో ఆమె గుడిసే. గ్రామ్ బంగారం కూడా ఉండేది ఆమె పేరు మీద. చెప్తే దుఃఖం వస్తుంది. ఇప్పుడు అక్క చనిపోయింది, చనిపోతే సార్ వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు ఆమె దగ్గరకు వచ్చి అది మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ అక్క ఇప్పుడు కేసీఆర్ దృష్టిలో పడ్డదంటే అక్క ఎంత డెడికేటెడ్ చెప్పు. ఇప్పుడు ఆ కుటుంబమే మాకు అసలు జాడ లేకుండా పోయింది. ఈ దరిద్ర పోలందరూ వచ్చి అధికారాలు అనుభవించారు. మా అడ్డగుట్టకి ఏం రాలే, మా పేదోళ్ళకి ఏం రాలే. నిజంగా చెప్తున్నా, ఎంతమంది జీవితాలు చనిపోయారు, ఎంతోమంది కూలి పని చేసి డుమ్మ కొట్టి అది మీటింగ్కి వచ్చేటోళ్ళు. పోతే మరి ఇప్పటిలాగా బిర్యానీలు బీర్లు లేవు, బిర్యానీ లేవు. మేమేం చేస్తుంటే ఆ రాసిన చేప నువ్వు దగ్గర పోయి బెదిరించుడంటే అన్న పోవాలన్న బియ్యం లేవంటే పాపం సంచి బియ్యమో ఇస్తే ఆ చిన్న కోమటోళ్ళ దగ్గర, తెలంగాణ కోమటోళ్ళ దగ్గర పోయి అన్న నమస్తే అంటే 1 కిలో చింతపండు, 2 కిలోల మంచి నూనె, 2 కిలోల చింతపండు, ఉప్పు తెచ్చి మేమే వండుకొని మేమే పులిహోర కలుపుకొని ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని పోయేటోళ్ళం. డీసీఎంలు బస్సులు లేవు, బస్సులు వీళ్ళందరూ ఇంత అహంకారం ఉన్నది కేసీఆర్ గారు. మీరేమో పేద అంత గుడిసెలు ఉన్నాము కూడా టికెట్ ఇచ్చి చనిపోయిన రోజు కూడా అని నీకు ఇంకా మొత్తం చెప్పిన అది ఏం టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె దగ్గర దుడ్డు లేదు, దుగ్గాని లేదా, ఆమె దగ్గర ఎక్కడిది? నేను పోయిన అన్న పైసలు లేవే, ఆమె కట్టుకోనికి బట్టలు లేవు. పేదరాలు మామూలు బట్టలు ఉంటాయి, కార్పొరేటర్ అంటే జర ఎట్లుండాలి. అన్న పోయి అన్న నేను ఎల్లక్కకి ఇచ్చిన అనౌన్స్ చేసినావు, నువ్వు మమ్మల్ని ఏం అడగలే ఆయన. ఎల్లక్క కన్నావు అన్న, ఎల్లక్క దగ్గర రూపాయి లేదు, ఎక్కడ పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తాం,
అప్పుడు ఈ శ్రీనివాస్ యాదవ్, చంద్రబాబు వీళ్ళంతా 10 లక్షలు పెట్టడానికి తయారున్నారు అప్పుడు. మా దగ్గర ఎక్కడి అన్న ఎట్లా అన్నా అంటే ఎల్లక కట్టుకోనికి బట్టలు లేవంటే పద్మరావు నాకు ఫోన్ చేసిండు. పద్మరావు ఎల్లక బట్టలు లేవంట, ఇక తమ్ముడిని పంపిస్తున్నా బట్టలు కొని. మా పద్మరావు అన్నకి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అన్న దగ్గర పంపిస్తా, పో నువ్వు పో, పద్మ ఇప్పిస్తాడు పో అని నన్ను పంపించిండు. నేను మొండ మార్కెట్కి వచ్చిన, ఇక నేను ఆమెను మార్చనీకి వచ్చిన. ఎందుకంటే ఆమెను చూసి ఓటు వేస్తారో లేదో ఎట్లుంటుందో వాళ్ళ ప్రజలు ఎట్లా స్పందిస్తారో అని భయం కదా. తెలంగాణ ఇది ఓడిపోతే తెలంగాణ లేదంటారా అని పోయి మనం పద్మరావణ రెడీ ఉన్నాడు బయట. అన్న దాదా సీనా ఎన్ని చీరలు అవసరమైతే 100 సరిపోతాయి అంటాడు. పద్మరావణ 100 చీరలు సరిపోతాయి అంటాడు. నాకు అర్థం కాలే ఏం చేయాలో. నాకు అంతే, నేను ఆమెనే పంపిస్తాను, అక్కనే ఆమె పంపిస్తా, ఆమె ఎంత అవసరం ఉంటే పంపి అన్న. గెలిచిందన్న అసలు ఆమెకు టికెట్ ఇవ్వకుండా మేమే జరిపేసినాం. మళ్ళీ సెకండ్ టైం పోయినాం. ఏముందంటే ఆమె దగ్గర డబ్బులు లేవు, అలా కొడుకులు తాగుతారు తిరుగుతారు, ఈమె అట్లా అదంతా రిసీవ్ చేసుకోరేమో వీళ్ళు జనము. ఇది గెలిచే ఊపు ఆడనే ఉంది. 100 సీట్లలో అదొకటే గెలుస్తామన్న గ్యారంటీ ఉంది. ఈడ మనం క్యాండిడేట్ని తప్పుడు క్యాండిడేట్ని ఇస్తే పోతుందేమో అనే బాధకు మళ్ళా పోయినా నేను. పోయి అన్న అయితే ఏమైందంటే టెలిఫోన్ బిల్లు కట్టలే, ఇంటి ట్యాక్స్ కట్టలే, నల్ల బిల్లు కట్టలే. నేను పోయి అన్న స్క్రూట్నీలో ఎగిరిపోతుంది అన్న, ఈ బిల్లులు లేవని మళ్ళీ పోయిన కేసీఆర్ దగ్గర. పోతే ఏమంటాడు, తమ్ముడిగా మీ ఇష్టం, తెలియలేదా మీకు చూసుకునేది తెలియదా, క్యాండిడేట్ని ఇస్తాం. ఆయన ఊకే ఎలాకెళ్ళక అంటుండే మీటింగ్లో. మాకు అర్థం కాలే అప్పుడు ఆమె క్యాండిడేట్ అనేది ఆయన మాకు సిగ్నల్స్ ఇచ్చిండు కానీ మాకు తెలియలేదు, డికోడ్ కాలే, మేము డికోడ్ చేసుకోలేకపోయినాం. అప్పుడు ఏం చేసినామంటే చెప్తే సరే ఇక మీ ఇష్టము నాకు తెచ్చుకోపోరని బిఫోర్ మీద సంతకం పెట్టి మాకు ఇచ్చేసిండు. ఎవరికైనా ఇచ్చుకోరని. అదేవిధంగా ఇప్పుడు పద్మన్న గురించి చెప్తున్నావు, సికింద్రాబాద్లో ఎట్లా ఉండబోతుంది, నీకు గెలుస్తాడా? గట్టి పోటీ ఉంటుంది, గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే పద్మన్న ముందు ప్లాన్ వేసుకోలే కదా, సడన్గా పెట్టిరు కదా, ఆయన ప్లాన్లో లేడు. పద్మరావణ ప్లాన్ వేస్తే జబర్దస్త్ వేస్తాడు. టైం ఉంది కదా, ఇది సరిపోదు. 7 ఎమ్మెల్యేలు కదా, 7 ఎమ్మెల్యేలని రీచ్ కావాలంటే కష్టమవుతుంది. ప్లాన్ లేసుడు వేరు, ఉత్తగా డమ్మడమ్మ కొట్టుకుంటే తిరుగుడు వేరు. ఇప్పుడు ఒకవేళ ఎంపీలు ఒకవేళ తక్కువ స్థానాలు ఎమ్మెల్యేలు అందరూ సహకరిస్తే మా ఎమ్మెల్యేలు అందరూ 100కు 100% పద్మన్న గెలుస్తాడు, పద్మరావణ గెలుస్తాడు. అంతేనా? మా వాళ్ళు ఏమన్నా దొకబాజు పనులు చేస్తే, ఎందుకంటే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మొన్న ఫస్ట్ మీటింగ్లో కూర్చున్న దాంట్లో 4 దింకపోయారు. ఇప్పుడు ఎట్లా చెప్తాను చెప్పు. ఫస్ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే భవన్లో మీటింగ్ పెట్టిండు కేటీఆర్. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం మీటింగ్ పెడితే పోయినాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు, దానం నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, కేకే, తర్వాత ఆమె విజయలక్ష్మి, మోతే శ్రీలత, వీళ్ళుండే 8 మందిలో 4 ఫట్టు.